ప్రైజ్ లో హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట రోమా పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుకుందాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనదని గాని మీ ఆత్మ శరీర విషయమై జీవం కలిగి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవడైనను శరీర సంబంధి అయిన వాడైతే మరి ఆయన ఏమంటున్నాడంటే, ఎవడైనను శరీర సంబంధి ఉన్న ఎడల వాడి లోకానికే పరిమితమని, మరి ఆత్మ సంబంధమైన వాడు నావాడు, ఆత్మ లేనివాడు నావాడు కాదు అనేసి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడండి. మరి అందుకే అంటున్నాడు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే, మీరు ఆత్మ స్వభావం గలవారే యుందురు అంటున్నాడు. అయితే మీరు శరీర సంబంధమై ఉన్న ఎడల మీరు పాపమునకు మరి పాపము చేయవారే యుందురని, మరి ఆత్మ సంబంధమైన వారు పాపమునకంట మృతమైనదిగాను. అంటే పాపము అంటే మనము పాపము నుండి చనిపోయి, పాపంలో ఉన్న మనము చనిపోయి ఆయన స్వరక్తము చేత మరలా ఆయన పాపాన్ని మరి మనలో ఉన్న పాపాన్ని, అక్రమాన్ని, అవినీతిని మరి అటన్నిటినీ మరి తీసివేయుడు కొరకు ఆయన ఏ రీతిగా మరణం పొంది ఉన్నాడో ఈ లోకంలో మనము కూడా పాపం విషయమై చనిపోయిన వారిమై మరలా మరి ఆత్మచేత బలపరచబడి ఆయన రాజ్యమునకు వారసులుగా మనము సిద్ధపడాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. రే సహోదరి సహోదరుడా, ఈ దినాన దేవుడు నీతో నాతో ఏమని చెప్తున్నారంటే, మనం శరీర సంబంధమైన వారము కాదు. ఈ భూమి మీద ఉన్నంత కాలము మరి 70 సంవత్సరములు అధిక బలము నేడల మరి 80 సంవత్సరాలు లేదనుకుంటే 100 సంవత్సరాలు బ్రతకొచ్చు. అయితే మనం ఈ పాపంలోనే బ్రతికి, పాపంలోనే జీవించి, పాపంలోనే పండిపోయి మరి దేవునికి దూరంగా బ్రతికి మన ఇష్టానుసారంగా విచ్చలవిడిగా బ్రతికినట్లయితే వారు నా వారు కాదు, క్రీస్తు సంబంధి కాదు, అంత్యక్రీస్తు సంబంధి, సాతాను అనుచరుడు అనేసి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఇంకా నా జీవితంలో దేవునికి ఇష్టము కానివి ఏవైనా ఉన్నవా? దేవునికి ఇష్టం కాని జీవితం జీవించుచున్నావా? నన్ను ఎవరు చూడట్లేదు కదా, అయ్యో నేను పాపం చేస్తున్నప్పుడు ఎవరు నన్ను చూడలేదు కదా, లేదు నేను లోకానుసారంగా బ్రతుకుతున్నప్పుడు నేను రహస్యంగా నేను ఇది చేస్తున్నాను, నేను త్రాగుతున్నాను, తింటున్నాను, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాను, మరి సినిమా హాల్కి వెళ్ళి ఎంజాయ్ చేయుచున్నాను, ఎవరు నన్ను చూడలేదు అని నీవు అనుకొనుచున్నావా? చూచుచున్న దేవుడి యెహోవా. మనము ఎక్కడ ఉన్నా దావీదంటాడు, ఆకాశంలో ఉన్న అక్కడ నీవు ఉన్నావు, ఊరి దిగంతంలో ఉన్నా నీవు అక్కడ ఉన్నావు, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నావు, చీకటిలో ఉన్నా నీవు అక్కడ ఉన్నావు అంటాడు. అవును, మన తండ్రి మరి మనల్ని చూచుచున్నవాడండి. మనము చేయి ప్రతి పని కూడా ఆయనకి దేవదూతల చేత రాయిస్తాడండి. ప్రతి నిమిషం, ప్రతి ఒక్క గడియ మనం ఏం చేస్తున్నామో, ఏ విధంగా ఉన్నామో, ఏ రీతిగా బ్రతుకుచున్నామో ఇవన్నీ కూడా ఆ తీర్పు నందు మరి అవి ఇప్పబడతాయండి. నా జీవితము ఆ జీవ గ్రంథంలో మన పేరు రాయబడిన తర్వాత మనము చేయి క్రియలను బట్టి మనం ప్రతిఫలము పొందుకునే వారిగా ఉంటాము. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటున్నాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించువాడు
నిత్య జీవం గలవాడని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. ఆత్మ లేకుండా మన దేవుని సన్నిధికి వెళ్ళి, ఆత్మ లేకుండా దేవుని సన్నిధిలో జీవించి, దేవుని సన్నిధిలో బ్రతికి, మరి మనము ఆత్మ లేకుండా, ఆయనకు దగ్గరగా బ్రతకకుండా, ఆయన దగ్గరగా జీవించకుండా నీవు జీవితాంతకాలము బ్రతికినట్లయితే అది నిష్ప్రయోజనము. ఈ లోకంలో నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతుకుతావు, ఈ లోకంలో నీకు నచ్చినట్లుగా జీవిస్తావు, నీకు నచ్చినట్లుగా ఉంటావు అంతే. కానీ ఈ లోకంలో నువ్వు ఎంత సంతోషిస్తావో, ఈ లోకంలో ఎంత సుఖాన్ని అనుభవిస్తావో, పరలోకమందు మరి ఆ సుఖము లేకుండా ఆ నరకంలో మండుచున్న అగ్నిలో కాలిపోతావు. నా జీవితం చక్కపరచబడాలి, పవిత్రపరచబడాలి, దేవుని కొరకు ఏర్పాటు చేయబడాలి అంటే దేవుని చిత్తముకు లోబడిన వారిగా ఉండాలి. శరీర విషయమై, పాపం విషయమై మనం మృతమైన వారిగా చంపుకోవాలండి, హతము చేసుకోవాలి. ఎప్పుడైతే మన జీవితాలు ఎప్పుడైతే హతము చేసుకొని నూతనముగా పులిపిండి వంటి పాపాన్ని మనలో నుండి తీసుకొని నూతన స్వభావాన్ని, మరి నూతన ఆత్మను మనం పొందుకున్నట్లయితే, దేవునితో జీవించినట్లయితే, దేవునితో నేను బ్రతికినట్లయితే ఆ నిత్యత్వమునకు వారసులుగా మనం ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదే నన్ను దేవుడు నాతో మాట్లాడుచున్నాడు. ఇకనైనా నీ జీవితం మారలేనట్లయితే, ఇకనైనా దేవునికి ఇష్టం కానీ వదలలేకపోతున్నావేమో, దేవునికి ఇష్టము కానీ అపవాది అందులో జిగట ఊబిలో ముంచేసిందేమో, మరి నా జీవితం సరి చేసుకుందాం, నా బ్రతుకును సరి చేసుకుందాం. ప్రభు నన్ను క్షమించు, ఇకనైనా నేను నీ రాజ్యం కొరకు నీతిగా బ్రతకాలనుకుంటున్నాను, నీ కొరకు నీ రాజ్యం కొరకు నేను యథార్థంగా బ్రతకాలనుకుంటున్నాను, ఈ పాపపు ఇచ్చల నుండి నేను పారిపోవాలనుకుంటున్నాను. ప్రభువా నన్ను క్షమించు ప్రభా అని నీవు అడిగినట్లయితే, నేను అడిగినట్లయితే దేవుడు ప్రతిఫలము ఇచ్చువాడే ఉంటాడు. మరి చీకట గల దొంగ ఊబిలో నుండి దేవుడు మనకు పైకి లేవలెత్తువాడే ఉన్నాడు. అందుకే మనము దేవుని యొక్క ఆత్మచేత మనం ఎప్పుడు నింపబడతామంటే, దేవుని వాక్యం వెంబడి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని వాక్యం ప్రకారం మనం బ్రతికినట్లయితే, మనం జీవించినట్లయితే ఖచ్చితంగా నేను కూడా మన నడతలను సరి చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుచున్నాడంటే, ఆత్మ సంబంధమైన వాడు క్రీస్తు వారే ఉండును, శరీర సంబంధమైన వాడు క్రీస్తుకు మరి దూరంగా ఉండునని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన లక్ష్యం, మన గురి పరలోక రాజ్యమే. ఈ లోకంలో శ్రమ నువ్వు అనుభవించినా పర్వాలేదు, దుఃఖం అనుభవించిన వేదన అనుభవించినా పర్వాలేదు, ఆ పరలోకమందును దేవుని కొరకు బ్రతికినట్లయితే ఇక నిత్యత్వంలో అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, మరి వేదన ఉండదు, బాధ ఉండదు, సంతోషముగా దేవుని ఆరాధించేవాడుగా ఉంటావు. అట్టి కృప దేవుడు నీకు తోడైంది నడిపించునుగాక. ఆమేన్. జిగట గల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా, జిగట గల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా, ఇషోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటేను తెల్లగా మార్చయ్యా, నీకేమి చెల్లింతో నా మంచి యేసయ్యా, నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా.